నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసంలో శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. 5వ తారీఖు మంగళవారం ఏకాదశి, శ్రావణ పుత్రదా ఏకాదశి. ఈ పుత్రదా ఏకాదశి సంవత్సరంలో 2 పర్యాయాలు వస్తుంది. పుష్య శుక్లపక్ష ఏకాదశిని కూడా పుత్రదా ఏకాదశిగా పరిగణిస్తాం కాబట్టి, మరి ఈ శ్రావణ పుత్రదా ఏకాదశి మరి పేరులో ఉన్నట్టుగానే పుత్ర సంతానార్థం ఈ ఏకాదశిని ఆశ్రయించవచ్చా? ఈ పుత్ర సంతానం కాకుండా ఈ ఏకాదశిని ఎటువంటి కామ్యార్థం చేసుకోవచ్చు ఇత్యాది విషయాలు మీ ద్వారా. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు దీన్ని ఎందుకు పుత్రదా ఏకాదశి అంటారు అంటే, ఆ రోజు అంటే ఆ నెలలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ప్రత్యేకంగా అప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ దానికి చూపిస్తుంటాయి. పుత్రులు కలగాలి, పుత్రుడు కావచ్చు, పుత్రికి కావచ్చు, ఎవరైనా సంతానం కలగాలి అంటే వాళ్ళకి ప్రధానంగా గురువు బలంగా ఉండాలి. గురుగ్రహం బలంగా ఉంటే వాళ్ళకి కలుగుతుంది. గురువు బలంగా ఉన్నారని ఎలా కన్సిడర్ చేస్తారు? రైట్. లగ్నం నుంచి మంచి పొజిషన్, మంచి ప్లేసెస్ లో గురువు ఉండడం అంటే పంచమంలో, భాగ్యంలో, లగ్నంలో, లేకపోతే కొంత అంటే మెయిన్ గా పంచమ భాగ్యాలు అంటే 5th and 9th. అలాగే ఇక్కడ ఆ రోజు మనకి 5వ తేదీ ఎప్పుడైతే పుత్రదా ఏకాదశి వస్తుందో ఆ రోజు చంద్రుడు వెళ్ళి ధనస్సు రాశిలో ఉంటున్నాడు. ఎప్పుడైతే ధనస్సు రాశిలో ఉంటున్నాడు దాని మీద గురు శుక్రులు ఇద్దరి దృష్టి ఉంది. సప్తమంలో అంటే మిథునంలో ఉన్నారు కదా. దీన్ని ఒక రకంగా గోచారంలో ఏర్పడినటువంటి గజకేశ్వరి యోగము, గోచారంలో ఏర్పడినటువంటి సంకల్పం నెరవేరేటువంటి యోగంగా కూడా చెప్తారు. ఎందుకంటే ఒక గ్రహం చూడడం వేరు, చంద్రుడిని 2 గ్రహాలు చూడటం వేరు. మీరు కనుక గమనిస్తే మీరు ఒక సైంటిఫిక్ టెస్ట్ కూడా చేసుకుంటే కనుక ఆ రోజు మీరు ఆ ఏకాదశి నాడు గురువు చూస్తున్నటువంటి ఏకాదశి అయినందుకు జనరల్గా అందరికీ ఉండే మానసిక స్ట్రెస్ స్థితి కంటే ఆ రోజు కొంచెం ఫ్రెష్గా ఇంకొంచెం నీట్గా ఉంటారు ఆ రోజు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజునే కాదు, ఈ అష్టమి లేకపోతే ఈ ఏకాదశి గురించి మాట్లాడట్లేదు, ఎనీ డే చంద్రుడు నీచంలో ఉన్నాడు అంటే చంద్రుడు వెళ్ళి వృశ్చికంలో ఉన్నాడు, అక్కడ ఎక్కడా కూడా శుభగ్రహం దృష్టి లేదు. లేకపోతే చంద్రుడు వెళ్ళి రాహుతోనే కలిశాడు. ఉదాహరణకి ఇప్పుడు కుంభంలోకి రాహు దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడు ఆల్మోస్ట్ ఇది 5వ తేదీ అంటే 6, 7, 8, 9, 10వ తేదీ అట్లా వెళ్తాడు. అప్పుడు 10, 11 తేదీలు చూడండి. 10, 11 తేదీలు అంటే నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కడ చంద్రుడి యొక్క ప్రభావం మన మనసు మీద ఎంత ప్రభావం పడుతుంది. వేదంలో ఊరకనే చెప్పలేదు, చంద్రమా మనసు జాతః అని. మనసు మీద ఎంత ప్రభావం పడుతుందో మనకు చాలా స్పష్టంగా చూడ 10, 11 తారీఖులు ఎలా ఉంది, 5, 6 తేదీలు ఎలా ఉంది. చంచలంగా ఉంటుంది. 10, 11 భయము, చంచలము, ఏదో జరిగిపోతుందనే కంగారు, ప్రతి చిన్న విషయానికి ఉలిక్కిపడ్డము, మన మనసు మన దానిలో కాకుండా రకరకాల ఆశల వైపు తిరుగుతూ అది అవ్వట్లేదని బాధపడడం జరుగుతుంది. 10, 11 తేదీలు. 5, 6 తేదీలు ధనుస్సు రాశిలో చంద్రుడు నుండి గురు శుక్రుల దృష్టి ఉన్నందుకు ఇక్కడ కొంత ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ క్లారిటీ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ఆ రోజులో. ఎనీ లగ్న, ఎనీ రాశి, యూనివర్సల్గా చెప్తున్నా. ఓకే, చూసుకోండి. మీరు ఇంకొక చిన్న ఇది చూపిస్తా. చిన్నపిల్లలు 5, 6 తేదీలు ఎంత ప్రశాంతంగా ఉంటారో చూసుకోండి. అట్ ఏ సేమ్ టైం 10, 11 తేదీలు, 12, 13 కూడా చూపిస్తుంది, కానీ 10, 11 తేదీలు చిన్న పిల్లల యొక్క మన మానసిక ప్రవృత్తిలో ఎంత తేడా వస్తుందో చూడండి. బాగా చిన్న పిల్లలు, చంద్రుడు ఇన్ఫాంట్స్ కారకుడు అంటే 12 నెలల లోపు ఉండేవాళ్ళు. ఇంకొంచెం అటు ఇటు అయినా పెద్ద ఇదేం లేదు, కొంచెం ఏంటంటే కొంచెం చిన్న చిన్న విషయాలకే వాళ్ళు భయపడుతున్నట్టుగా ఉలిక్కిపడ్డం, నిద్రలోంచి ఉలిక్కిపడ్డం, లేదా దిష్టి తగులితే ఒకసారి డేలా పడిపోతారు, లేకపోతే వామిటింగ్ చేసుకో, ఇట్లాంటి కొంచెం మనం ఆ సిమ్టమ్స్ చూడొచ్చు. అలాంటి వారికి ఏం చేయాలో చెప్పడం కోసం ఈ విషయం చెప్తాను. తప్పకుండా సార్. దుర్గాదేవికి సంబంధించిన లాకెట్ ఒకటి వేయండి. ప్రతిమ చిన్న లాకెట్ ఒకటి వేయండి, సరిపోతుంది. అలాగే దిష్టి తీస్తుంటాం మనం ఆ 2 రోజులు కూడా, 5వ తేదీ, 6వ తేదీ అక్కర్లేదు. 10, 11 తేదీలు ప్రత్యేకంగా ఉప్పుతో గాని ప్రధానంగా, లేకపోతే మనం మిరపకాయలు, ఉప్పు, రకరకాల పదార్థాలతో ఇంట్లో తెలిసిన పద్ధతుల్లో తీస్తే ఏమవుతుందంటే, చంద్రుడు ఎప్పుడైనా రాహుతో కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్త్రీలకి, చిన్నపిల్లలకి అది ఎఫెక్ట్ ఇస్తుంది. ముఖ్యంగా మదర్, అప్పుడే పుట్టిన పిల్లలతో ఉండే మదర్కి
బాలింతలకి ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఇది కనుక చేసాం, లేదంటే అవన్నీ నాకు దిష్టి తెలియదు, ఓం దుమ్ దుర్గాయ నమః సరిపోతుంది. పిల్లలు పొట్ట మీద కానీ అక్కడ ఇట్లా చేయబెట్టి ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటే ఈ ఎనర్జీ కూడా అక్కడ పనిచేస్తుంది. ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ పిల్లల్ని చుట్టుముట్టకుండా మనం ఈ రెమెడీ చేసుకోవచ్చు. రైట్ సార్, బ్యూటిఫుల్. అయితే ఇక్కడ ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి మీరు అన్నట్టుగా పుత్రద ఏకాదశి అంటే సంతానం కోసం ఎవరైతే చేయాలో చేస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియక 5వ తేదీ ఏకాదశి అయితే 4వ తేదీ కూడా తిథి ఉంది కదా అని చేసేసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే మనము దశమితో కూడిన ఏకాదశి చేయరాదు. చాలా మంది ఏమనుకుంటారు, ఇవాళ లేదు మధ్యాహ్నం నుంచి వచ్చేస్తుంది కాబట్టి చేసేసుకోవచ్చు, రేపు మధ్యాహ్నంకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈరోజు చేసేద్దాం. అలా కుదరదు. శాస్త్రంలో ఏం చెప్పారంటే దశమితో కూడిన ఏకాదశి చేస్తే సంతానాన్ని కోల్పోతాడు మనిషి. సీరియస్ గా ఉంది. ఉన్న సంతానాన్ని కూడా ఉన్న సంతానాన్ని కోల్పోతాడు దశమితో కూడిన ఏకాదశిని చేస్తే. ద్వాదశితో కూడిన ఏకాదశిని చేస్తే అంటే ఎలా రావాలి, ఈ రోజు ఏకాదశి సూర్యోదయానికి ఉంది, రేపు పొద్దున్న సూర్యోదయం లోపల ద్వాదశి వస్తుంది, మనకి వస్తుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా పొద్దున్న కొంచెం సేపే దశమి ఉందండి, ఏముంది సూర్యోదయానికి కొద్దిగా ఉంది, తర్వాత వచ్చేసింది ఏకాదశిని చేస్తూ ఉంటారు. అసలు రాదు. ఎందుకంటే ఇందులో చాలా మంది సంశయం ఏంటంటే ఈ రోజంతా ఉంది, 7 గంటలకు ప్రారంభమైంది, 6:30కు సూర్యోదయం, 7 గంటలకి దశమి అయిపోయి ఏకాదశి వచ్చేసింది, రేపు 7 గంటల వరకు ఉంది కాబట్టి నేను రేపు కొంచెమే ఉంది కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి నేను ఇవాళ చేసుకుంటా అంటాను. కానీ సూర్యోదయానికి ఏకాదశి ఉండి తర్వాత ద్వాదశి వచ్చినటువంటిదే మీకు ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఇక్కడ చాలా మంది సంశయం ఏంటంటే మధ్యాహ్నంకి అయిపోతుంది కాబట్టి ద్వాదశికి ఉపవాసం ఉండకూడదు కదా అనుకుంటారు. సూర్యోదయం కొన్నదే మనకి ప్రామాణికత. 24 గంటలు ఉండొచ్చు. రేపు పొద్దున ద్వాదశి తిథి ఎలాగో ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఆ సమయంలో మీరు ఆ యొక్క పారణ చేయొచ్చు, చేసుకోవచ్చు. అది పుత్ర సంతానం కోసమే చేసుకోవచ్చా సార్, లేకపోతే ఆల్రెడీ పిల్లలకి సంబంధించింది కాదండి ఇంకేమైనా కామ్యార్థం కూడా పుత్రద ఏకాదశి చేసుకోవచ్చు? ఒకటి ధనాభివృద్ధికి, వంశాభివృద్ధికి, ఆల్రెడీ పుత్రులు ఉన్నారు వాళ్ళ అభివృద్ధి కోసం కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసం కూడా చేసుకోవచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమందికి చూడండి పెద్ద పెద్ద మొత్తంలో అమౌంట్ రావాలంటే ఆగిపోయిందండి, అది కాంట్రాక్ట్ రావట్లేదు, అటువంటివి కూడా ఇస్తుంది. ఎందుకంటే చంద్ర శుక్రులు కానీ చంద్ర గురువులు కానీ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు ముఖ్యంగా ధనపరమైనటువంటి కొంతమంది చూడండి మీడియేటింగ్గా వెళ్తారు, వీళ్ళకి కొంత రావాలి, అటువంటివి కూడా సిద్ధిస్తాయి. సమసప్తకంలో చంద్ర గురువులు ఉన్నా కూడా గజకేసరి కింద చూస్తారా సార్? కేంద్రాలు అంటారు. అంటే కలిసి ఉన్న చంద్రుడు గురువు 4లో ఉన్నా, 4, 10లో ఉన్నా, 7లో ఉన్నా, 10లో ఉన్నా అప్పుడు కూడా గజకేసరి కింద. అంటే ఏం లేదు, గజకేసరి యోగం అంటే గజము కేసరము, సింహము, ఏనుగు. ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే ఈ విశ్వంలో ఉన్న అన్ని ప్రాణుల్లోని అవి ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా హుందాగా ఉంటాయి. సింహం ఎలా ఉంటుంది, పిరికిలాగా ఎక్కడ కనబడదు మీకు, ఏనుగు పిరికితనంగా ఉన్నట్టు కనబడదు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అంత క్లారిటీతో ఉంటుంది, భయపడే తత్వాన్ని కోల్పోతారు వాళ్ళు. గజకేసరి యోగం డబుల్ చేయడం కాదు ఇక్కడ, గజకేసరి అదొక క్యారెక్టర్ ఒకటి. ఇంకోటి ఏంటంటే కొంచెం హుందాతనం బాగా మెయింటైన్ చేస్తారు, పిచ్చి పిచ్చిగా లేఖితనంగా ఉండరు. గజకేసరి యోగం ఉన్న వాళ్ళు ఎక్కడో అక్కడ రాహు ఇన్వాల్వ్ అయితే చెప్పలేం, కానీ మాక్సిమం లేఖితనం అనేది వీళ్ళకి అసలు వంట పట్టదు లేఖితనం అనేది గజకేసరి యోగం ఉంటాయి. ఇలా అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. ఇంకేమైనా నామంతో ఇంకోటి కూడా ఉంటుంది, ఒక మంచి ఇది ఇప్పుడు అన్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఏదో రూపంలో ప్రాపర్టీ వస్తుందండి ఏదో ఒక సమయంలో. గజకేసరి యోగం ఉంటే కలిసి ఉంటే ఇంకా కరెక్ట్ గా వస్తుంది. చంద్రగురు కలిసి ఉందనుకోండి ఖచ్చితంగా తాతదో తండ్రిదో ఈయన సొంతంగా సంపాదించుకోవడం. అంటే చంద్రగురువులు కలిసి కనుక ఉన్నారు అంటే ఈయన జీవితంలో భూమిని గాని గృహాన్ని గాని కొనకుండా ఉండడు అని డంకా బజాయించి చెప్పచ్చు. ఈ రోజున ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి నామం చంద్ర రిలేటెడ్ ఏదైనా చెప్తారా సార్? చెప్తానమ్మా. ఒకటేంటంటే మనకి ఎప్పుడైనా సరే ఏకాదశికి విష్ణువునే ఆరాధించాలి. ఓం నమో నారాయణాయ చేసుకోవచ్చు. అయితే ధనుసు రాశిలో ఉండేటువంటి చంద్రుడు కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం గనక చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గురవే సర్వలోకానాం అనే ఖచ్చితంగా చాలా చిన్న శ్లోకం చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని. అందున శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి చాలా పవిత్రమైన ఏకాదశి. ఎందుకంటే అది లక్ష్మీదేవి మాసంగా చెప్తే విష్ణువుకి సంబంధించినటువంటి తిథి.
ఇద్దరిని కొలుచుకునేటటువంటి భాగ్యాన్ని Exactly. కలిగిస్తోంది. ఖచ్చితంగా వినియోగించుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.